Hey everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీ అందరి కోసం మరొక యూస్ఫుల్ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీ అందరికీ యూస్ఫుల్గా ఉండే మంచి ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితేనే ఆ లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. ఇప్పుడైతే మనం డైలీ చాలా ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తూ ఉండే మరికొన్ని సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. ఈ వీడియో అలాగే వీడియోలో ఉన్న సెంటెన్సెస్ నచ్చితేనే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ గులిమి. గులిమిని మనం ఇంగ్లీష్లో ఇయర్ వ్యాక్స్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ నువ్వు పైకి ఎందుకు వెళ్ళావు లేదా పైకి ఎందుకు ఎక్కావు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ గో అప్ స్టేర్స్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ విషయం ఏంటి లేదా సంగతి ఏంటి ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్, అదేంటంటే ఇది మంచి పద్ధతి కాదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం వీడియోని మొదలు పెట్టేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈజ్ వస్తావో లేదో ఎవరికి తెలుసు. ఇది చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హూ నోస్ వెదర్ యూ విల్ కమ్ ఆర్ నాట్. హూ నోస్ వెదర్ యూ విల్ కమ్ ఆర్ నాట్ ఈ విధంగా చెప్తాం. వెదర్ యూ విల్ కమ్ ఆర్ నాట్ అంటే నువ్వు వస్తావో లేదో అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ యూ సెడ్ యూ వుడ్ కమ్ విత్ మీ మెనీ టైమ్స్ బట్ నెవర్ వన్స్. యూ సెడ్ యూ వుడ్ కమ్ విత్ మీ మెనీ టైమ్స్ బట్ నెవర్ వన్స్ అంటే నువ్వు నాతో వస్తానని లేదా నువ్వు వస్తావని నాతో చాలాసార్లు చెప్పావు కానీ ఒక్కసారి కూడా రాలేదు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ when you give your word to someone you have to keep it. when you give your word to someone you have to keep it అంటే నువ్వు ఎవరికైనా మాట ఇచ్చినప్పుడు దానిని నిలబెట్టుకోవాలి అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ నువ్వు చెప్పింది చేయవు ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో You don't do what you say. You don't do what you say ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఎగ్జాంపుల్స్ని కూడా చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ యూ టాక్ అ లాట్ బట్ డూ నథింగ్. యూ టాక్ అ లాట్ బట్ డూ నథింగ్ అంటే నువ్వు చాలా మాట్లాడతావు కానీ ఏది చేయవు లేదా ఒకటి కూడా చేయవు అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ యూ డోంట్ డూ అ సింగిల్ థింగ్ దట్ యూ సే సో ఐ డోంట్ ఫీల్ లైక్ ఐ నీడ్ టు సే ఎనీథింగ్ టు యూ. You don't do a single thing that you say, so I don't feel like I need to say anything to you. అంటే నువ్వు చెప్పిన పని ఒక్కటి కూడా చేయవు అందుకే నేను నీకు ఏది చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ రెడీ అవ్వకుండా అబద్ధాలు చెప్తావు. ఇదైతే చాలా మంది చేస్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ టెల్ లైస్ వితౌట్ బీయింగ్ రెడీ. యూ టెల్ లైస్ వితౌట్ బీయింగ్ రెడీ ఈ విధంగా చెప్తాం. ఇదే సెంటెన్స్ని యూ టెల్ లైస్ వితౌట్ గెటింగ్ రెడీ ఇలా కూడా చెప్పచ్చు. ఇప్పుడైతే ఫస్ట్ ఎగ్జాంపుల్ని చూసేద్దాం. యూ టెల్ లైస్ అండ్ దాట్స్ వై ఐ డోంట్ వాంట్ టు గెట్ ఎనీవేర్ విత్ యూ. యూ టెల్ లైస్ అండ్ దాట్స్ వై ఐ డోంట్ వాంట్ టు గెట్ ఎనీవేర్ విత్ యూ అంటే నువ్వు అబద్ధాలు చెప్తావు అందుకే నీతో ఎక్కడికి కూడా నాకు రావాలని అనిపించదు లేదా నేను రావాలని అనుకోవడం లేదు అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ I am waiting for you for an hour. You are not coming. Or you are not coming and I am waiting for you for an hour. అంటే నేను నీ కోసం గంట నుండి వెయిట్ చేస్తున్నాను కానీ నువ్వు రావడం లేదు అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ నువ్వు ఏం చేసినా నాకు నచ్చట్లేదు ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ లైక్ వాట్ యూ డూ. ఐ డోంట్ లైక్ వాట్ యూ డూ ఈ విధంగా చెప్తాం. అంటే నువ్వు చేసేది నాకు నచ్చట్లేదు అని. అదే ఐ డోంట్ లైక్ వాట్ ఎవర్ యూ డూ అంటే నువ్వు ఏం చేసినా కూడా నాకు నచ్చదు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ యూ హర్ట్ మీ అ లాట్ బిఫోర్ అండ్ నౌ ఇట్స్ నాట్ ఎనఫ్ టు డూ ఆల్ దిస్. యూ హర్ట్ మీ అ లాట్ బిఫోర్ అండ్ నౌ ఇట్స్ నాట్ ఎనఫ్ టు డూ ఆల్ దిస్ అంటే నువ్వు నన్ను ముందు చాలా బాధ పెట్టావు ఇప్పుడు ఇవన్నీ చేస్తే సరిపోదు అని. ఇప్పుడైతే దీనికి సంబంధించిన సెకండ్ ఎగ్జాంపుల్ని కూడా చూద్దాం. అదేంటంటే You speak 2 words every time. You speak 2 words every time. Or you speak 2 ways every time. అంటే
నువ్వు ఎప్పుడు కూడా లేదా నువ్వు ప్రతిసారి 2 మాటలు మాట్లాడతావు లేదా 2 విధాలుగా మాట్లాడతావు అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ నేను నీ మంచి కోరే చెప్పాను. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ సెడ్ ఇట్ ఫర్ యువర్ ఓన్ గుడ్. ఐ సెడ్ ఇట్ ఫర్ యువర్ ఓన్ గుడ్ ఈ విధంగా చెప్తాం. యువర్ ఓన్ గుడ్ అంటే నీ మంచికి అని. ఇప్పుడైతే ఫస్ట్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే వాట్ ఐ ఆమ్ సేయింగ్ మే సౌండ్ హార్ష్ టు యూ బట్ దిస్ ఈస్ ద ట్రూత్. వాట్ ఐ ఆమ్ సేయింగ్ మే సౌండ్ హార్ష్ టు యూ బట్ దిస్ ఈస్ ద ట్రూత్ అంటే నేను చెప్పేది నీకు చాలా కఠినంగా లేదా చాలా హార్ష్గా అనిపించవచ్చు, కానీ ఇదే నిజం అని. Another example is you don't know what people are like if you have never met them. You don't know what people are like if you have never met them. అంటే నువ్వు గనక మనుషుల్ని కలవకపోయినట్లయితే వాళ్ళు ఎలా ఉంటారో నీకు అస్సలు తెలీదు అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ ఇదే మాట చాలాసార్లు చెప్పావు. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ హ్యావ్ సెడ్ దిస్ టు మీ మెనీ టైమ్స్. యూ హ్యావ్ సెడ్ దిస్ టు మీ మెనీ టైమ్స్ ఈ విధంగా చెప్తాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ హియరింగ్ దిస్ ఫ్రమ్ యువర్ మౌత్ మేక్స్ మీ యాంగ్రీ. హియరింగ్ దిస్ ఫ్రమ్ యువర్ మౌత్ మేక్స్ మీ యాంగ్రీ అంటే ఈ మాట లేదా ఇది నీ నోటు నుండి విని నాకు చాలా కోపం వస్తోంది అని. Another example is you are talking a lot of crazy things, better for you if you stop. You are talking a lot of crazy things, better for you if you stop. అంటే నువ్వు చాలా పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు, అవి ఆపితే నీకే మంచిది అని. బెటర్ ఫర్ యూ ఇఫ్ యూ స్టాప్ అంటే ఆపితే లేదా మానితే నీకు మంచిది అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఎక్కడ ఏం మాట్లాడాలో తెలీదా. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ యూ నో వేర్ అండ్ వాట్ టు టాక్ అబౌట్. డోంట్ యూ నో వేర్ అండ్ వాట్ టు టాక్ అబౌట్ ఈ విధంగా అడుగుతాం. డోంట్ యూ నో అంటే నీకు తెలియదా అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ డోంట్ సే అ వర్డ్ బికాజ్ యూ డోంట్ నో హౌ టు టాక్ ఆర్ డోంట్ స్పీక్ అ సింగిల్ వర్డ్ బికాజ్ యూ డోంట్ నో హౌ టు టాక్ అంటే నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడొద్దు ఎందుకంటే నీకు ఎలా మాట్లాడాలో తెలియదు లేదా ఎలా మాట్లాడాలో రాదు అని. Another example is you get very nervous when talking about something important. You get very nervous when talking about something important. అంటే నువ్వు ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడేటప్పుడు బాగా కంగారు పడిపోతావు అని. వెరీ నర్వస్ అంటే చాలా కంగారు పడటం అని. Now the last sentence is వాళ్ళు చెప్పింది నీకు అర్థమైందా. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో Do you understand what they said? Do you understand what they said? ఈ విధంగా అడుగుతాం. What they said అంటే వాళ్ళు ఏం చెప్పారు అని. Now the first example is I have no idea what language she is speaking. I have no idea what language she is speaking. అంటే ఆమె ఏ భాషలో మాట్లాడుతుందో నాకు అస్సలు తెలియడం లేదు లేదా అస్సలు ఐడియా లేదు అని. Another example is I laughed a lot without understanding what was said. I laughed a lot without understanding what was said. అంటే ఏం చెప్తున్నారో లేదా ఏం చెప్పారో తెలియక లేదా ఏం చెప్పారో అర్థం చేసుకోకుండా నేను చాలా నవ్వాను అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.